హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మంగలక్ష్మి. థ్యాంక్ యూ. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు, పాదాభివందనాలు. నా తల్లి నాకు తొలి గురువు. మా తల్లిగారికి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, వేల కృతజ్ఞతలు. విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. రామ్తా మాస్టర్కి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ రామ్తా మాస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం రామ్తా మాస్టర్ సమక్షంలో రామ్తా మాస్టర్ బుక్ చదువుతున్నాం. థ్యాంక్ యూ. ధ్యానించి సంపూర్ణ జీవ ప్రజ్ఞను, జీవిత పరమార్థాన్ని గ్రహించే దివ్యానుభవం, దివ్య మానవతను ఇంకా సంతరించుకోలేని వాళ్ళకి కలగదు. ఈ భూతలం మీదికి పూనికతో పయనించి వచ్చిన వాళ్ళకే, పరిపక్వతను పొందుతున్న వాళ్ళకే, పర్వతాలను సైతం కదిలించేంత బృహత్ ప్రయత్నాలను దృఢదీక్షతో చేస్తున్న వాళ్ళకే, జీవితానికి రంగులను తీర్చిదిద్దుతున్న వాళ్ళకే, మానవతకు ఘనకీర్తి జ్ఞాపికలను సృష్టిస్తున్న వాళ్ళకే ప్రేమలోని, ఆనందంలోని, సృష్టిలోని పరమార్థం అర్థమవుతుంది. నిరంతర యాత్రికులైన మీకే, జీవితానికో శాశ్వతత్వాన్ని పరికల్పిస్తున్న మీకే, ఆ శాశ్వతత్వపు అనుభవము, ఆ శాశ్వతత్వాన్ని కొనసాగించే నైపుణ్యము సిద్ధిస్తాయి. ఓ భౌతిక తలపు ఉనికి ఎంతెంత కాలం కొనసాగుతూ ఉంటుందో అంతంత కాలావరణలో జీవితం శాశ్వతమై సృజనాత్మకతతో కొనసాగుతూనే ఉంటుంది. కనుక ఈ మానవతలో జీవించడం అన్నది ఓ పురుషుడిగా, ఒక స్త్రీగా ఈ మానవతలో కొనసాగుతూ ఉండడం అన్నది ఎంతో గొప్ప అవకాశం, మరెంతో గొప్ప గౌరవం. నిజంగా ఓ దివ్య జీవనమే ఇది. దేవతలు అనే మాటని మీరు ఎప్పుడు అంటూనే ఉంటున్నారు. ఆ దేవతల స్థితికి ఎదగాలని మీలో ఎందరో ఉవ్విళ్ళూరుతూనే ఉన్నారు. కానీ ఆ దేవతా స్థితిలో గొప్ప లోపం ఒకటి ఉంది. ఆ దేవతలకు ఆలోచన సమతుల్యత ఉండదు. వాళ్ళింకా మానవ స్థితిని అందుకోవాల్సి ఉంది గనుక. ఆ దేవతలందరూ కేవలం శక్తి స్వరూపాలు మాత్రమే. ఆ దివ్యశక్తి ఎప్పటికైనా మానవ రూపాన్ని ధరించే తీరాలి, దివ్య మానవతను సంతరించుకునే తీరాలి. కానీ ఏ సానుభూతి, కరుణలు మానవుల పట్ల దేవతలకు ఉండవు. అగోచర జగత్తులో ఉంటున్న వాళ్ళకి, మానవత్వాన్ని ఏనాడు ధరించని వాళ్ళకి మానవుడిని గురించిన ఒక అవగాహన ఎలా ఏర్పడుతుంది? దేవతల కన్నా మానవులే ఎంతో మహనీయులు. మానవ కృతులతో పరిమితంగా జీవిస్తున్న దైవత్వాన్ని ఈ దేవతలు గ్రహించగలగటం అసాధ్యం. మానవుడు దుఃఖానందాలకు సంబంధించిన అతి పరిమిత అల్ప అవగాహన మాత్రమే ఆ దేవతలకు ఉంటుంది. మానవత్వంలో భాగస్వామ్యం ఓ అనుభవం అని నేను అంటాను. మానవత్వాన్ని అందుకున్న మీరు భగవతత్వాన్ని కూడా సంపూర్ణంగా అనుభవిస్తున్నారు. కనుక మానవతను సంతరించుకున్న మీరు మాత్రమే ఆ దైవ సామ్రాజ్యపు పరిధుల అంతం వరకు చేరగలుగుతున్నారు. మానవ జన్మను పొంది మీరు ఏ అధోగతి పాలు అవలేదని మీరు బాగా అర్థం చేసుకోవాలి. మానవతా మూలాన్ని ఎప్పుడూ అందుకోలేని వాళ్ళు ఏనాటికి స్వర్గ సామ్రాజ్యాన్ని అందుకోలేరు. జీవితంలోకి అవతరించిన వాడు స్వర్గారోహణాన్ని ఎలా చేయగలుగుతాడు? మహాబలీయమైన ఆ దైవాన్ని, మీ శరీరంలోనే స్వయంగా జ్వలిస్తున్న ఆ అగ్నిని అర్థం చేసుకోవడం కోసం ఈ ఇలాతలం మీద భౌతిక స్వరూపంతో మానవుడిగా జన్మించడంలోనే ఎంతో విలువ, ఎంతో వివేకం ఉన్నాయి. జీవ సర్వస్వంలోనూ ఈ అగ్ని ఉంది. మానవత అనబడుతున్న ఈ భౌతిక వ్యక్తిత్వ వివేక ఆవరణలో జీవించి ఈ అగ్నిని అర్థం చేసుకోగలిగినప్పుడు మీరు ఆ దైవత్వ సంపూర్ణతను అర్థం చేసుకోగలుగుతారు, ప్రాప్తించుకోగలుగుతారు, దర్శించగలుగుతారు. బాహ్యాకాశంలో, అంతరాకాశంలో, పదార్థ సర్వస్వంలో, రక్త మాంసాల్లో ప్రేమతత్వాన్ని, ఆనంద స్వరూపాన్ని, దుఃఖస్థితిని పరిపూర్ణంగా గ్రహించగలిగినప్పుడే ఆ దైవత్వ ప్రాప్తిని స్వయంగా మీరు సిద్ధించుకోగలుగుతారు. ఆ దైవం మీరే కాగలుగుతారు. దేహ సాంద్రతతో ఆ దైవాన్ని అనంతంగా అన్వేషిస్తూ అధ్యయనం చేయడమే ఈ ఈలాతలం మీద మీరు జీవిస్తూ ఉండడానికి కారణం. మీ సృజనాత్మకతకు ఏది మూలమై ఉందో, ఏది ప్రాణమై ఉందో అదే జీవితం. ఆ ప్రాణశక్తి పదార్థంలో అణువుల అమరికను, విశ్వావరణలో గ్రహాలను నిలిపి ఉంచుతూ ఉన్న శక్తి నిరంతరం పరిణమిస్తూ ఉండటమే.
అనవతరంగా విస్తరిస్తూ ఉండటమే, శాశ్వతంగా కొనసాగుతూ ఉండడమే ఆ జీవశక్తి సహజ లక్షణం, స్వభావం. సర్వలోకాల్లోనూ మీ జీవిత ధ్యేయం ఎప్పుడూ ఒకటే, జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడం, ఎప్పుడూ జీవిత పాఠాలను నేర్చుకుంటూ ఉండడం, నిరంతరం ఆ జీవితాన్ని తీర్చిదిద్దుకుంటూ ఉండడం, నేర్చుకున్న జ్ఞానాన్ని మళ్ళీ ఆ జీవితానికి పునరంకితం చేస్తూ పరిణతిని సాధించడం. మీ జీవితమే ఈ సృష్టి సృజనాత్మకపు ఆలోచనతో మీరు ఆడుకుంటూ పదార్థ సాంద్రతలోంచి దాన్ని ప్రదర్శిస్తూ వ్యక్తీకరిస్తూ మీ వివేకాన్ని అవగాహనలకు పెంపొందించుకుంటూ మీ ఆత్మరహస్యాన్ని గ్రహిస్తూ ఉన్నారు. అయినా ఈ భూతలం మీద జీవితం అంతా ఒక మహాభ్రమే. ఈ 3 పరిణామాల తలపు వ్యవస్థ సత్యమని ప్రతి ఒక్కరు అనుకుంటూనే ఉంటున్నారు. కానీ ఇది ఓ మిథ్య మాత్రమే. మానవత ఇక్కడ ఆడుతున్న ఆటలన్నీ భ్రమలే, అవన్నీ కలలే, అన్ని కలల్లా మాయమైపోయేవే. సత్య జగత్తు వాస్తవానికి మీ అంతరంలోనే ఉంది. ఆలోచనలో అనుక్షణం మీలో సంభవించే అనుభూతుల సంఘర్షణలో ఆ సత్య జగత్తు ఉంది. మీ అనుభూతి కేంద్రం చుట్టూ పరివ్యాపించి ఆ సత్య జగత్తు ఉనికి ఉంది. తర్కానికి ఏమాత్రం లొంగని ప్రేమవాహిని అది. అనుభూతులను మీ ఆత్మలో నిలుపుకొని గ్రహించగలిగే నేర్పు మీకు ఉండకపోతే ఈ భౌతిక వాస్తవానికి ఏ ఉనికి ఉండదు. మహాశూన్యంగానే అది అప్పుడు ఉంటుంది. సృజనాత్మక స్వరూపాలు మీలో రేపే అనుభూతులను ఆస్వాదించడానికే ఈ భూతల స్వర్గం, సృష్టి సర్వస్వం సృజింపబడి సంభవించింది. ఈ సృష్టి దేనికోసం? ప్రజ్ఞ అనే మహా విలువైన జీవిత బహుమతి కోసం. ఆ ప్రజ్ఞ అన్నది మేధస్సు సామర్థ్యంతో అవగాహనకు వచ్చే జ్ఞానం కాదు, జీవితానుభవం ద్వారా అనుభూతి స్వారస్యంలోంచే ప్రభవించేదే ఆ ప్రజ్ఞ. జీవితం అనే ఈ మహానాటక రంగమే మీ సామ్రాజ్యం. మీ భ్రమలను సృష్టించడానికి, మీ కలలను రూపాల్ని కల్పించడానికి, మీ ఊహకల్పనలకు రూపాన్ని నిర్మించడానికి పనికొచ్చే ఒక వేదిక మాత్రమే. ఓ నేపథ్యం మాత్రమే ఇది. మీ కలలకు అద్భుత ప్రతిరూపాలకు, మీ సృజనకు అద్భుత రూపకల్పనలకు ఉపయుక్తమయ్యే రంగస్థలం ఇది. దేవుళ్ళైన మీకు ఏ ఆలోచననైనా కలగనే అనంత స్వేచ్ఛ, ఆ ఆలోచన అందించే అనుభూతిని ఆప్యాయంగా స్వీకరించే నైపుణ్యం, ఆ అనుభూతిని ఒక వాస్తవంగా మలిచి సంభవం చేసే కౌశల్యం సహజంగానే ఉన్నాయి. ఆ కార్యక్రమం మధ్యలో మనసు మార్చుకునే వీలు కూడా మీకు స్వతసిద్ధంగానే ఉంది. దివ్య పురుషులు, దివ్య స్త్రీలు అయిన మీరందరూ ప్రశంసాపాత్రులు. దైవం మానవత అయినప్పుడు భూతలం మీద సృష్టి పరిణామ క్రమాలకు అవకాశం ఏర్పడగలుగుతుంది. కనుక నిజంగా మీరు ఎంత వైభవోపేతులు! మీ ఊహలకందనంత మహాబలవంతులు మీరు. మీ ఆలోచన, మీ ప్రతి అనుభూతి జీవితాన్ని సృష్టిస్తుంది. వర్తమాన జీవితానికి ఓ ఉనికిని, భవిష్యత్తులో జీవితానికి ఓ ఆధారాన్ని పరికల్పిస్తున్నది మీరే. అదృశ్య లోకాల్లోని వేరెవ్వరి ప్రమేయం ఈ జీవకార్యక్రమంలో లేదు. అగోచర విశ్వాల్లోని వాళ్ళ తమకు తగ్గ అవగాహనలతోనే శాశ్వతంగా కొనసాగుతున్నారు. అగ్రగణ్యము, తలమానికము అయిన ఈ భౌతిక తలపు జీవితానికి ఆధారాన్ని కల్పిస్తుంది. ఎవరనుకుంటున్నారు? సాక్షాత్తు మీరే. మీ భావనా చాతుర్యంతో, మీ స్వాభిరుచులతో ఈ తలం మీద జీవితాన్ని అద్భుతంగా సృష్టిస్తున్న స్వయంగా దివ్యులైన మీరే. సర్వస్వానికి ఓ యోగ్యతను పరికల్పిస్తుంది మీరే. జీవిత వేదికకు అద్భుత శోభలను జోడిస్తున్నది కూడా మీరే. ఓ మహోన్నతత్వాన్ని, మహా సౌందర్యాన్ని, దైవ సామ్రాజ్యానికి సమకూరుస్తున్నది సాక్షాత్తు మీరే. దేవతల కన్నా అల్పులు అని భావిస్తున్న మీకు ఈ సత్యం అర్థం కావటం లేదు. దేవతల కన్నా మహోన్నతులు మీరే అన్న విషయాన్ని మీరు ఇప్పటి వరకు గ్రహించలేకపోతున్నారు. మరేం పర్వాలేదు, మీరు ఆ సత్యాన్ని గ్రహించే రోజు వస్తుంది. అతి త్వరలోనే జీవితంలో వెలుగులు, ఇంద్రధనుసులు, రమణీయ వర్ణాలు, వింత కాంతులు ప్రత్యక్షమై మీ దివ్యత్వాన్ని మీకు జ్ఞప్తికి చేస్తాయి. ప్రజ్ఞా తరుణంగా ఆ సమయం కీర్తింపబడుతుంది. ఆ సమయంలో జీవితం ఎలా ఉంటుందనుకుంటున్నారు? దివ్యత్వపు సంపూర్ణ అవగాహన కోసం ఈ జీవితం అత్యంత ఆవశ్యకం అన్న విషయం అతి స్పష్టంగా మీకు అప్పుడు అర్థమై తీరుతుంది. ఆ ప్రజ్ఞా ప్రాప్తి తర్వాత మీకోసం ఏ సాహసకృత్యాలు ఎదురవుతాయి అనుకుంటున్నారు? అనంత అవకాశాలు మీ క్రీడోత్సవం కోసం ఎదురవుతూ ఉంటాయి. అనంత ఆలోచన సర్వస్వం అంతా మీ హస్తగతమై పదార్థాన్ని, కాలాన్ని, స్థలాభరణాన్ని, దూరాలను, మిమ్మల్ని సైతం మరింత పొందికగా పునర్నిర్మించే
నవ్య సామర్థ్యం మీకు సిద్ధిస్తుంది. అనంత దూరాల నుంచి దీర్ఘ ప్రయాణాలు చేసి ఈ సమయ వ్యవస్థలో ఈ అద్భుత గ్రహగోళం మీదకు అరుదెంచి వచ్చి ఉన్న మీరందరూ నిజంగా అత్యంత మహనీయులే. ఆ అనంత పయనం సొంతం దైవత్వాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోవడానికే కొనసాగింది. ఇప్పటి వరకు ఆలోచన నుంచి ఆరంభం కాంతిలోకి, విద్యుదయస్కాంత క్షేత్ర సాంద్రతలోకి, భౌతిక పదార్థంలోకి, ఈ తలంలోకి మీ పయనం కొనసాగింది. ఈ యాత్రను మీరే స్వయంగా పూర్తి చేశారు. అది అత్యంత మహత్ కార్యమే కాకుండా మీ ధీరత్వానికి ఒక జటిల పరీక్ష లాంటిది కూడా. ఎంతో ప్రమాదపూరితమైన ప్రయాణం కూడా అది. శాశ్వతమైన ఆత్మ పదార్థ రూపధారణ సమయంలో విరూపాన్ని పొందే బలీయమైన ఓ అవకాశంలో చిక్కుకుపడిపోయి తన ఉనికిని సైతం కోల్పోయే స్థితి ఎదురై సంరక్షణ కోసం తప్పించిపోయే దుర్దశను కూడా ఎదుర్కోవాల్సిన ప్రమాదం అందులో పొంచి ఉంది. సరిగ్గా ఈ ప్రమాదానికే గురై మానవాళిలో అత్యధిక భాగం మగ్గుతూ ఉండటం అత్యంత శోచనీయం. ఎంతకు అర్థం కాని ఓ పరిప్రశ్నలాగా ఉన్న నా మాటలను వినడానికి మీరు ఎంతో సాహసానికి ఒడిగడుతూ ఉన్నది ఎందుచేతో మీకు తెలుసా? నా బోధనలు సత్యమేనని మీకు బాగా తెలుసు కనుక. సృష్టి కార్యాన్ని చేసిన ఆ ప్రథమ దివ్య ప్రజ్ఞను అన్వేషించే మార్గాన్ని అనుసరించి మీరు సాగుతున్నారు కనుక. మీ అంతరాత్మ నిక్షిప్తపు లోతుల్లో సాంద్రీకృత పదార్థం కన్నా మీరు అన్యులే అని, రక్త మాంసాలతో నిర్మితమైన దేహాని కంటే అతీతులే అని, అత్యంత దివ్యులే అని మీకు బాగా తెలుసు కనుక. మహాసత్యం ఇదే. మీ దివ్యత్వానికి ప్రీతితో పునర్గ్రహించడానికే, మీ అంతరంలో ఉన్న దివ్యజ్యోతిని పునరుద్ధర్శించడానికే, మీ సంకల్ప శక్తితో పదార్థానికి ప్రాణం పోసిన మీ ఉనికి ప్రారంభానికి పునరావగాహన చేసుకోవడానికి మీరందరూ ప్రస్తుతం ఇక్కడికి చేరుకొని ఉన్నారు. ప్రియంగా స్వీకరించడం కోసమే మీ జీవితం ఉంది. ఆ జీవితం ఎంతో సంపూర్ణం, అమూల్యం. మహా సాహసాలకు, జటిల సామర్థ్య పరీక్షలకు ఇది ఒక ఆలవాలం. మీ జోక్యం కోసం, మీ ప్రమేయం కోసం అనంతమైన అవకాశాలు మీ జీవిత అవకాశంలో స్వతసిద్ధంగా సమకూరి ఉన్నాయి. మీ ప్రవేశం కోసం అక్కడి అవకాశాలు కోకొల్లలు. మీ పరిణితి, మీ వికాసం ఎంతవరకు? దైవత్వం దాకా, సర్వానుభవాల సర్వస్వం దాకా. దివ్య సౌందర్య మాస్టర్స్, పవనానికి ప్రాణాన్నిచ్చింది మీరే. సూర్యుడిని నిలబెట్టి ఉంచుతున్న మహత్ కారణం మీరే. భూమి దప్పికను తీర్చడానికి, సారవంతం చేయడానికి, మహా జలధార మేఘాలను ప్రోగు చేసే ప్రచండ వాయువులకు తేజాన్నిచ్చే మహాకారణం మీరే. ఏ దివ్యత్వము స్వయంగా జీవిత ప్రేమే అయి ఉందో అంతకంటే అల్పులమని భావిస్తున్న మీకు ఆ సత్యం అవగతం కావటం లేదు. మీరంటే నాకెంతో ఆరాధన భావం ఉంది. ఒకప్పుడు నేను మీలాంటి వాడినే కనుక. మీ భ్రమల్లో, మీ కలల్లో నేను జీవించాను. నేను చేరుకున్న చోటికే ఏదో ఒక సమయంలో మీరు చేరుకుంటారు. కానీ ఆత్మ ప్రేమికులు కాలేకపోతే, జీవితాన్ని ప్రీతితో స్వీకరించకపోతే మీరు ఎప్పటికీ అక్కడికి చేరుకోలేరు. మీ అందరికీ నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలను అర్పిస్తున్నాను. అత్యంత మహనీయులు మీరు, అత్యంత ప్రేమపాత్రులు మీరు. అభిలషణీయంగా మీ ఆవశ్యకత ఎంతో ఉంది. పరమ ఆప్తులు మీరు. శాశ్వతత్వానికి కారణం మీరు. జీవిత సర్వస్వానికి మీరే నిజంగా మూల కారణం. గుర్తుపట్టగల దైవం. మీకు బాహ్యంలో దైవాన్ని గుర్తించడం అసాధ్యం. అసలు ఆ అన్వేషణకు ఉపక్రమించడమే అసమంజసం. మీ అంతరంలోంచి పెళ్ళుబిగుతున్న ఆ దివ్యత్వాన్ని వర్ణించడానికి మీ సహజ ఉనికి స్థితికి దూరంగా మీరు వెళ్ళిపోతున్నారు కనుక. ఈ భూతలం మీద మీ ప్రతి ఒక్కరి ఉనికికి కారణాలు ఎన్నో ఉన్నాయి. కానీ అతి గొప్పదైన, అతి ముఖ్యమైన కారణం మాత్రం ఇదే. ఓ మహారహస్యంగా ఉన్న ఆత్మస్థితిని అర్థం చేసుకోవడానికే, ఆ ఆత్మబిందువును ప్రేమించగలగడానికే ఏ వ్యక్తిత్వ కేంద్ర బిందువును గుర్తించి నేను అభివర్ణిస్తూ ఉన్నానో, దేన్ని దైవం అని నేను నిశ్చయించి చెబుతున్నానో, ఏది మీ పితృస్థానమై ఉందో, మీ జీవిత ప్రారంభంలో ఓ యోగ్యతను ఏది మీకు సమకూర్చిందో, మీరు దేన్ని సృష్టిస్తూ పరిమితి కోసం పరిశ్రమిస్తూ ఉన్నారో, చివరికి మళ్ళీ ఏమీ మీ సహజ స్థితి అయిన ఆత్మగానే స్థితమవుతారో, దాన్నే మీ నిజతత్వానికి స్మరించడానికే. దైవంగానే మీరు పరిణమిస్తారు కనుక. మీ అంతరంలోని
దివ్యత్వాన్నే వ్యక్తీకరిస్తారు కనుక. ఈ పరిణామ స్వరూపం ఎలాంటిది అనుకుంటున్నారు మీరు? దైవానికి ఆ గుర్తింపును ఏ లక్షణాలు సమకూరుస్తున్నాయి? వాటిని ఇప్పుడు గమనిద్దాం. ఏ దేవుడిని నేను ప్రేమిస్తూ ఉన్నానో, ఎవరికి నేను సదా మృతుడినో, ఎవరి వల్ల పరమాద్భుతాలన్నీ సంభవిస్తున్నాయో ఆ తత్వమే నిరంతరం కొనసాగే జీవ సర్వస్వం. జీవ సామ్రాజ్యపు శాశ్వతత్వంలో, అమరమైన అనంతత్వంలో ప్రస్తుత వర్తమానం తప్ప మరేదీ లేదు. అనంత శాశ్వతత్వం ఈ వర్తమానంలోనే ఉంది. ఈ వర్తమాన క్షణంలో ఉన్నదున్నట్లుగా సర్వస్వము దైవమే. ఉన్నదున్నట్లుగా వర్తమాన ఉనికి సర్వస్వము దైవమే. రాబోయే వర్తమాన క్షణాల్లోనూ ఆ దైవం స్వయం నుంచి ముందుకు కొనసాగుతున్న సర్వస్వపు ప్రాణస్పందనల, జీవస్ఫూర్తుల, అనుభూతుల విస్తరణల, పరిణామాల సర్వస్వమే ప్రకటితమవుతున్న స్వకీయ ఉనికే దైవం. సర్వస్వానికి అంతమే దైవం. అయినా ఆ దివ్యత్వానికి సరిహద్దులు, ఆరంభము, అంతము లేవు. ఉనికి స్వరూపంతో ఉన్న ఆ జగత్పిత వాస్తవాలకే వాస్తవం, పరిణామాలకే పరిణామం, విశ్వాలకే విశ్వం. మీది ఒక చిన్న విశ్వం. కేవలం మీరు ఉన్న చోటులో తప్ప మరెక్కడా జీవితం లేదని మీరు అనుకుంటూ ఉంటే మీరు ఎంతో పొరపడుతూ ఉన్నట్లే. నిజానికి పాలపుంత అన్న పేరున్న మీ చిన్ని విశ్వంలోనే 10 లక్షల కోట్ల సూర్యులు ఉన్నారు. ప్రతి సూర్యుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ గ్రహాలు ఉన్నాయి. ఆ గ్రహాలు జీవిత ఆధారాలై ఉన్నాయి. సూర్య కుటుంబాలు మొత్తం ఎన్ని ఉన్నాయో లెక్క కట్టి చెప్పడానికి అంకెలే చాలు. గణాతీతంగా అవి ఉన్నాయి. ఎన్ని గ్రహాల్లో జీవితం ఏర్పడి ఉందో లెక్క కట్టి చెప్పడం కూడా అసాధ్యమే. సంఖ్యలకు అందే విషయం కాదిది. దైవం అనంతం కనుక ఆ దైవపు అనంతత్వాన్ని గ్రహించాలంటే కాలానికి, దూరాలకి, కొలతలకి అతీతంగా మీ అవగాహన, అధ్యయనాన్ని సాగించాల్సి ఉంటుంది. అతి నిక్కచ్చిగా ఉండే ఆ పరమసత్యంలో ఈ అభ్యంతరాలే ఉండవు. ఉంటున్నది దైవమే. ఆ మహత్తుకు ప్రారంభం ఎప్పుడు? ఆరంభమే లేనిదే ఆది ఎప్పుడు ఉంటున్నదే దైవం. ఆలోచనే అనంత స్థలావరణమే, అనంత ఆకాశమే. సుదీర్ఘాంతరాల్లో అవతరించబోయే విశ్వమాతృకలకు పూర్ణాధారము, జీవ ప్రదాత అయిన ఆ అనంత శూన్యమే దైవం. విశ్వమాతృకలంటే ఏమిటో తెలుసా మీకు? కాంతిని అవి పదార్థంగా పరివర్తించి అనంత అంతరిక్షంలోకి విరజిమ్మే అసంఖ్యాక నక్షత్రాల వ్యవస్థా స్వరూపాలైన విశ్వాలను సృష్టిస్తాయి. మరి ఆ విశ్వమాతృకలు ఎక్కడి నుంచి వచ్చాయనుకుంటున్నారు? ఆలోచనలోంచి, సంకల్పంలోంచి, భగవత్ సంకల్పంలోంచి, ఆ అనంత శూన్యావరణం అయిన దైవంలోంచి. ఎక్కడ మీకు అనంత తారామండలాల విశ్వాలన్నీ దర్శనమిస్తున్నాయో, ఎక్కడ మీకు శాశ్వతత్వమే కనిపిస్తూ ఉందో, ఆ అనంత పరివ్యాప్త మహాశూన్యావరణమైన దైవంలోంచి, ఆ నిర్మలానంత దైవస్వరూపాన్ని ఊహించి దర్శించాలనుకుంటే మీ బాహ్యావరణలో విస్తరించి ఉన్న శాశ్వత స్వరూపంగా సాక్షాత్కరిస్తూ ఉన్న తారావళి సమస్త బ్రహ్మాండ నిషీధిని తదాత్మ్యంతో వీక్షించండి. మీకు కనిపిస్తున్న వాటినన్నింటినీ పరివేష్టించి ఉన్నది, సర్వస్వానికి ఆధారాన్ని, యోగ్యతను పరికల్పిస్తూ ఉన్నది ఆలోచన ప్రవాహమే అయిన దైవమే గనుక. ఆకాశం అంటే మహాశూన్యమే అని అందరూ అనుకుంటూ ఉంటారు. మరైతే ప్రతి పదార్థాంశాన్ని నిర్దిష్టమైన కక్షల పరిభ్రమణాలతో సవ్యంగా నిలబెట్టి ఉంచుతూ ఉన్న శక్తి ఏదై ఉంటుందనుకుంటున్నారు? ఆకాశ మార్గంలో భూమిని నియమించి ఉంచుతున్నది ఏ శక్తి అంటారు? 10 లక్షల కోట్ల సూర్యులను నియమిత స్థానాల్లో ఏ శక్తి ఉంచుతుంది? పదార్థ ప్రమాణాలను అన్నింటినీ సమ్మతిస్తూ, సానుకూలం చేస్తూ శక్తి ఏదంటారు? ఏ రాజమార్గం మీద కాంతి ప్రసారాలు ప్రచండ వేగంతో జరుగుతున్నాయంటారు? మీరు అంటున్న శూన్యంలోంచేనా? 10 లక్షల కోట్ల సూర్యులను, వాటి చుట్టూ పరిభ్రమిస్తున్న గ్రహాలన్నింటినీ ఏ శూన్యం భరిస్తుందో దాన్ని చూపించండి చూద్దాం. ఒకానొక తలంలో సర్వ పదార్థాల్లోనూ ఉన్న ద్రవ్యరాశే దైవం. మరో తలంలో అన్ని పరిణామాల మధ్య సాగుతున్న కాల ప్రవాహమే సమాంతర విశ్వాలను ఏకకాలంలో పరికల్పిస్తూ ఉన్న కాలపు మెలికే దైవం. అత్యంత మహోన్నతమైన చివరి తలంలో శూన్యత్వమే సర్వస్వాన్ని భరిస్తూ ఉన్న ఆలోచనే అనంత పరివ్యాప్త శాశ్వతత్వమే దైవం. ప్రస్తుత శాశ్వత వర్తమానంలో ప్రాణంలో స్పందిస్తూ, విస్తరిస్తూ, పరిణితి చెందుతూ ఉన్న జీవిత సర్వస్వమే దైవం.
ఒకప్పుడు ఉన్నదాన్ని సమ్మతించింది, ఇప్పుడు సర్వస్వాన్ని ఉండనిస్తున్నది. రాబోయే వాటి కోసం నిరీక్షిస్తూ ఉన్నది ఇప్పటి ఈ ఉనికి వర్తమానమే. ఏ గమ్యాలను అందుకొని ఏ ఆశయాలు ఉండని అపరిమిత ఆలోచన కార్యక్రమమే. నిరంతర ప్రవాహతత్వమే ప్రాణాన్ని, జీవితాన్ని అనంతంగా సృజిస్తుంది. ఆలోచన నుంచి కాంతి దాకా, కాంతి నుంచి పదార్థం దాకా ఆ జీవ ప్రవాహం సాగుతుంది. సంకల్ప మాత్రంతో సదా పరివర్తితమవుతూ, నిరంతర సృజనాత్మకతతో నిర్మిస్తూ, ఎల్లప్పుడూ విస్తరిస్తూ, శాశ్వత ఉనికితో వర్తమానంలో ఉంటూ ఉన్నది సర్వస్వమూలం అయిన దైవమే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మాస్టర్స్.